ఎప్పుడు మనం పిజ్జా అంటే మైదా, ఈస్ట్ యూజ్ చేసి అయితే పిజ్జా చేసుకుంటాం కదండి. ఈరోజు నేను అలా కాకుండా పెరుగు, గోధుమ పిండి ఇవన్నీ యూజ్ చేసి అయితే పిజ్జా చేశాను. మైదా, ఈస్ట్ యూజ్ చేసి అయితే పిజ్జా చేస్తే టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇన్ కేస్ నిజంగా చెప్పాలంటే బయట కొనిన దానికన్నా కానీ ఇంట్లో చేసింది చాలా బాగుంటుంది. నాకు అసలు చేయకుండా ఉంటేనేమో మనకి ఎలా వస్తుందో ఏంటో అని భయం ఉంటుంది, కానీ ఒకసారి చేసిన తర్వాత మిస్టేక్స్ ఏంటో అర్థమైతే మాత్రం చాలా ఈజీ చేసుకోవటం. ఫస్ట్లో అయితే పిజ్జా అంటే ఏంటి, పిజ్జా ఎలా చేస్తారు ఇవన్నీ నాకు అసలు ఏమీ తెలియవు. వన్స్ ఒక్కసారి తినిన తర్వాత మాత్రం పిజ్జా లవర్ అయిపోయాను. ఎంత ఇష్టం అంటే వీక్కి ఒక 2-3 టైమ్స్ ఖచ్చితంగా పిజ్జా తినేదాన్ని. అలాంటి నేను ఇప్పుడు బయట కొనటం మానేసి ఇంట్లోనే చేసుకోవడం అలవాటు అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే రెగ్యులర్గా చేసిన దానిలాగా ఎందుకు అని చెప్పి కొత్తగా ఉండటానికి గోధుమ పిండి, పెరుగు ఇవన్నీ యూజ్ చేసి డవ్ అయితే మిక్స్ చేసుకొని ఆనియన్స్, క్యాప్సికము అలాగే పన్నీర్ యూజ్ చేసి అయితే పిజ్జా చేశాను. చేసేటప్పుడు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఆ పిజ్జానే ఈజీగా చేసేసాను కదా, ఇది కూడా ఏముంది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ చేసిన తర్వాత అర్థమైంది మనం అనుకున్నంత ఈజీగా ఏదీ రాదు. ఒకసారి మిస్టేక్ చేస్తేనే తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకొని మనం ఏదైనా చేయడానికి కరెక్ట్గా రెడీ అవుతాము. ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేశాను. చూడటానికి చాలా కలర్ఫుల్గా వచ్చింది పిజ్జా. కానీ మిస్టేక్ ఎక్కడ వచ్చిందంటే బేస్ కొంచెం హార్డ్గా వచ్చేసింది. నేనే చిన్న మిస్టేక్ చేశాను. పిజ్జా పెట్టిన తర్వాత టైం చూసుకోకుండా అంతే వదిలేశాను. దానివల్ల ఓవర్గా కుక్ అయిపోయి బేస్ కొంచెం హార్డ్గా వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నిజంగా. ఇంకా ఒక్కసారి ఇంట్లో చేసుకోవడం వచ్చేస్తే ఇంకా బయటికి కొనమని చెప్పాం కదా, ఓవెన్ యూజ్ చేయకుండా కడాయిలో చేస్తున్నాం కాబట్టి ఒకసారి పిజ్జా పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్కి 15 మినిట్స్కి స్లోగా చూసుకుంటా ఉన్నాం అనుకోండి, పిజ్జా అయితే కరెక్ట్గా రెడీ అవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ట్రై చేయండి.